ఎంత వయసు ఎంత? 96 అండి. 96 దాటింది. బ్రిటిష్ పరిపాలనలో 15-16 సంవత్సరాలు త్యాగం చేశాను వ్యవసాయం పని. ఆ పాడి గోట్లు ఆడలో బ్రిటిష్ వాళ్ళు టోపీలు వాళ్ళ దగ్గర ఉన్న డ్రెస్సు 10 కేజీలు ఉంటాయి. పాడి గోట్లు. నీ ఆరోగ్యానికి కారణం ఏంటి బాబు? దేవుడు ఇచ్చిన వరం, మీరు ఇచ్చిన వరం. నేను ఏతని అరిగిపోద్దు ఇప్పటికి. బీబీ కానీ షుగర్ కానీ లేదు కానీ ఇప్పుడు కోరుకుంటున్నాను. మా ఆవిడకి లేదండి. 2 పూటలు తింటాను, కూడుంటే 3 పూటలు తింటాను. ఆవిడ పేరేంటి? ఏం చేస్తుంది ఆవిడ? వయసు ఎంత? 80 సంవత్సరాలు అండి. ఆవిడకి 80, నీకు 96. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు బాబు 5 రండి, 3 ఆడవాళ్ళండి, 2 అబ్బాయిలు. అన్ని సార్లు చీరలు అన్ని పెట్టేసానండి. ఎవరిది వాళ్ళకి అప్పచెప్పేసానా? ఏమైనా భూమి ఉందా? ఉంది బాబు. ఎంత ఉంది? 3 ఎకరాలు ఉన్నదండి. కొడుకులు ఇద్దరికి చెరుకో 13 గుంటలు ఇచ్చేసానండి. ఇంకెంత ఉండేది? 6 గుంటలు 7 గుంటలు ఉంటుంది. అది నేను పండించుకుంటున్నాను బాబు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఎంతమంది మొత్తం? మనవాళ్ళు మనవరాళ్ళు? పెద్దోడి బాబు 2 కొడుకులేండి. చిన్న అబ్బాయికి 2 కూతుళ్ళే. పెళ్లి చేసాడు, అది మొగుని తీసుకుని వెళ్ళిపోయింది. ఇంకో పెళ్లికి వచ్చిందండి ఒక అమ్మాయి. అది ఈ నెలలో మరి పుస్తకాలు వస్తున్నాయి కదండి, ఈ నెలలో చేసేయాలని తిరుగుతున్నామని చుట్టారు కలిసి. 6 ఎకరం 2 లక్షలైనా ఇస్తాను నాన్న, మరి ఏం చేయదు, నేను ఏదో పని చేసుకుని ఏదో చేసుకుంటానా, దాన్ని కూడా వదలగొట్టేది అంటున్నాను నేను. కూతురు పిల్లలు 3 ఓ పెద్ద కూతురుకేమో 2 కూతుళ్ళును ఓ కొడుకులండి. 2వ పిల్లకి 2 కూతుళ్ళును ఓ కొడుకులండి. 3వ పిల్లకి 2 కూతుళ్ళును ఓ కొడుకులండి. వస్తారండి దగ్గరికి? బాబు బంగారం పట్టుకొస్తున్నారు, పళ్ళు ఫలాలు నాకు పట్టుకొస్తున్నారు. అందరూ చూస్తా ఉంటారు, అందరూ చూస్తారు బాబు. ఆఖరికి కొడుకు బ్రష్ కూడా పట్టుకొచ్చారు పెద్ద కూతుళ్ళు. అచ్చా, బాగానే చూసుకుంటారు. చాలా బాగా చూస్తారు. మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ బాగున్నారు. అందరికంటే నువ్వు సంపన్నవంతుడివి. ఎందుకంటే ఎంతమంది మొత్తం కలిసి 10 మంది 12 మంది మనవాళ్ళు మనవరాళ్ళు? ఎంతమంది మనవరాళ్ళు? 3 రెళ్ళు 6 ఆడోళ్ళు, 4 మగోళ్ళు అండి. 4 3 మీరు లెక్కండి. ఆడోళ్ళు లెక్కండి బాబు. బాబు